ఈ సమయంలో ఏదో చెప్పావా నువ్వు నాకు ఒక ఫోన్ ఈ సమయంలో ప్రత్యేక రీతిగా మన ప్రియ సంఘ సోదరిమణి న్యూరికాయ నుండి మా సంఘ ప్రియ సహోదరి శాంతిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. వారి ప్రియకుమారుడు శివాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారు ఎంతగానో దేవుని మందిరంలో ఈ రీతిగా అయ్యగారు ప్రార్థన కోరి ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో వారు దీవెనలు పొందాలని విశ్వాసంతో వచ్చారు. ప్రభు వారితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? అమ్మా సోదరి, నీవు కోరుకున్నట్టుగానే నీకు జరుగునుగాక. ఆమేన్. మీకు దీర్ఘాయుష్ను దేవుడు దయచేయను గాక, ఆయన ఆరోగ్యం ఇచ్చును గాక, ఐశ్వర్యముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక, మీ కుమారుని ఆశీర్వదించును గాక. యవ్వనస్తుని మీ కుటుంబానికి యేసు ప్రభు తోడైండి. ఈ పుట్టినరోజు శుభ సందర్భంలో దయా కిరీటముతో యేసు ప్రభు మిమ్మల్ని నింపును గాక. ప్రేమాస్వరూపుడు దయగల తండ్రి శాంతిని వారి కుమారుని ఆశీర్వదించి దీవెనలతో నింపు అద్భుతాలు చేయమని, మేలుతో నింపు గొప్ప కార్యాలు చేయమని, అనేక సంవత్సరములు దయా కిరీటాలతో నింపబడాలి. ధనము ధాన్యము సమస్త ఆరోగ్యముతో నింపబడాలి. నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలి. వారి పనులన్నీ జయముతో నింపబడాలి. వారి కుటుంబంలో శాంతి యొక్క భర్త, నా తండ్రి, కుమార్తె, అల్లుడు, అలాగే అందరూ కూడా తండ్రి ఆశీర్వదింపబడాలయ్యా. కుమారుడు దీవించబడాలి, మేలుతో నింపబడాలి, అద్భుతాలు జరగాలయ్యా. వారి కుటుంబస్తులందరూ బంధువులు, నా తండ్రి బాబు గారు వాళ్ళ కుటుంబాలు అందరూ ఆశీర్వదింపబడాలి. దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఈ దీవెనలు ప్రభువా మా ప్రియ సంఘ సోదరి ఈశ్వరికి దయచేయండి. ఈశ్వరి కుటుంబానికి ఇవ్వండి ప్రభువా. బిడ్డను ఆశీర్వదించి బిడ్డ కుటుంబాన్ని దీవించు ఆయన మైల పద్మ గారు దీవించండి, సత్యాలు దీవించండి అయా. నీకు స్తోత్రములు. ఆన్లైన్ ప్రాంతాలు ముందుకు వస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్నటువంటి వారందరినీ మీరు దీవించండి. యవనస్తులు దీవించండి, తమ్ముడోళ్ళు దీవించండి. లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ కేక్ వలె సుమధురముతో, ఆశీర్వాదంతో, తీయదనముతో ఉండాలి. అట్టి కృపతో నింపి గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రశస్త నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వందనాలు. స్తోత్రము తండ్రి. ఆమేన్. తండ్రి వెరీ గుడ్. కాపాడిన నా ప్రభు